ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీకి దారుణంగా పరాజయం చవి చూపించిన ప్రజలు కూటమిని పూర్తిగా నెత్తిన పెట్టుకున్నారు. 175 సీట్లకు గాను ఏకంగా 124 సీట్లలో విజయాన్ని కట్టబెట్టారు. అయితే తాజాగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి తాజా సర్వేలు షాకిస్తున్నాయి. గత ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పిన సర్వే సంస్థలు ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుందని గణాంకాలతో సహా వెల్లడిస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా కూటమి ప్రభుత్వంపై ఉత్తరాంధ్ర ప్రజలు ఏమంటున్నారంటే ప్రముఖ సర్వే సంస్థ రేజ్ తన అంచనాలను వెల్లడించింది. రేజ్ సంస్థ నడుపుతున్న ప్రవీణ్ పుల్లాట తాజాగా ఈ వివరాలు తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఇందులో కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే 17 మంది కూటమి ఎమ్మెల్యేలపై స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తుందని ఆయన వెల్లడించారు. ఇందులో 9 మందిపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఏడాది పాలన సందర్భంగా ఉత్తరాంధ్ర రైజ్ సర్వే సంస్థ అంటూ ఈ లెక్కల్ని ప్రవీణ్ పల్లాటి విడుదల చేశారు. అలాగే 4 ప్రాంతాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న మొత్తం ఎమ్మెల్యేల జాబితా మీ కోసం ఎలా అంటూ ఆయన హింట్ ఇచ్చారు. త్వరలో మిగిలిన 3 ప్రాంతాల్లో మిమ్మల్ని లెక్కల్ని విడుదల చేసేందుకు రేజ్ సంస్థ సిద్ధమవుతుంది. దీంతో రేజ్ సర్వే ఫలితాలు ఖచ్చితంగా కూటమి పార్టీ పెద్దలకు మింగుడు పడేలా కనిపించడం లేదు. వాస్తవానికి సర్వే సంస్థలు చెబుతున్న దాంట్లో ఓ కీలకమైన విషయం కామన్గా ఉంది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ప్రభుత్వం పనితీరుతో పోలిస్తే ఎక్కువగా ఉందనేది ఇందులో ముఖ్యమైన అంశం. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు పలుమార్లు ఎమ్మెల్యేలకు ఎన్డీఏ భేటీలో చెబుతూనే వస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పనితీరుపై మెరుగుపరుచుకోవాల్సిన ఆయన సూచిస్తున్నారు. ఆయన పలుమార్లు ఎమ్మెల్యేలు ఇంకా తమ పనితీరు మార్చుకోవడం లేదని తాజా సర్వేలు చెబుతున్నాయి.